హలో అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన అమౌంట్ గురించి చాలామంది రైతు అయితే కూడా రీసెంట్గా అడుగుతున్నారు. సో మరి ఈ వీడియోలో అయితే కూడా మనకి రైతు భరోసాకు సంబంధించి నిధులు అనేది రైతు ఖాతాలో ఎప్పుడు జమ అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే పూర్తి చూడండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ పెట్టుకోండి. సో తెలంగాణకు సంబంధించిన ఎటువంటి స్కీమ్స్ అయినా కానీ మన ఛానల్లో అప్డేట్ చేస్తుంటాను కాబట్టి సో సబ్స్క్రైబ్ చేసుకునేది కూడా పెట్టుకోండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోకి 200 లైక్లు ఆశిస్తున్నాను. అందరూ కూడా లైక్స్ అయితే కూడా చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ టాపిక్కి అయితే వెళ్ళిపోదాం. ఈ తెలంగాణలోనే అయితే కూడా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు సర్కార్ అయితే మనకి రైతు భరోసా పథకంపై ఒక కీలక నిర్ణయం అయితే కూడా తీసుకుంది. సో మనకి వానాకాలం సీజన్కు సంబంధించిన నిధులైతే కూడా మనకి వారం రోజుల్లో విడుదల చేస్తామని కూడా తొలుత ప్రభుత్వం వర్గాలకైతే కూడా పేర్కొన్నప్పటికీ సో మనకి తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం మనకి జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ సభ్యులు కీలక నిర్ణయం అయితే కూడా తీసుకున్నారు. మరి ఈ నెల 30 వరకు అయితే కూడా మనకి ఖమ్మం జిల్లాలోని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గం మాదిరిలో మనకైతే కూడా భారీ బహిరంగ సభనైతే కూడా ఏర్పాట్లు చేసి సో ఆ నివేదికగా అయితే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పథకం సంబంధించిన నిధులైతే కూడా ఖాతాలో జమ చేయబోతున్నారని ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు. సో మరి చూస్తున్నారు కదా, తెలంగాణకు సంబంధించి మనకి రైతు భరోసాకు సంబంధించిన పథకం ఏదైతే ఉందో సో మనకి ఇది ఈ వానాకాలం సీజన్కి సంబంధించిన అమౌంట్ అయితే కూడా మనకి ఈ 30కి అయితే కూడా మనకి జమ చేస్తామని చెప్తున్నారు. అది కూడా ఖమ్మం జిల్లాలో మనకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే కూడా మనకి నియోజకవర్గంలో అయితే కూడా మనకి రేవంత్ రెడ్డి గారు అయితే కూడా మనకి అమౌంట్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. సో ఇది ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అన్నమాట. ఇంకేదైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా ఛానల్ తెలియజేస్తుంటాను. సో ఛానల్ అయితే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఏ న్యూస్ అప్డేట్స్ ఉన్నా కానీ తెలియజేస్తుంటాను. థ్యాంక్ యూ.